కృష్ణా జిల్లా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు సంభవించింది. ఎస్ఐతో సహా 4 కానిస్టేబుల్కి చాలా తీవ్రంగా గాయాలయ్యాయి. అయితే ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. క్షతగాత్రులు అవనిగడ్డ ఆసుపత్రికి తరలించారు. ఇక నిల్వ ఉంచినటువంటి టపాసులు బయటికి తీస్తుండగా ఈ పేలుడు సంభవించింది. స్టేషన్లో ఉన్నటువంటి పోలీస్ వాహనం కూడా పూర్తిగా దగ్ధమైపోయింది. ఘటన పైన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. సో విజువల్స్ మనం చూస్తున్నాం. ఒక ఎస్ఐ అండ్ 4 కానిస్టేబుల్ అంతా కూడా ఇక్కడ ఈ పోలీస్ స్టేషన్ ప్రాంగణంలోనే భారీగా పేలుడు సంభవించి గాయాల పాలయ్యాయి. సో విజువల్స్లో మనం చూస్తున్న ఆ కారు పోలీస్ వాహనం పూర్తిగా దగ్ధమైపోయింది. ఒక సైడ్ డోర్ మొత్తం కూడా వంగిపోయింది. అక్కడ ఉన్నటువంటి ఆ టపాసుల సౌండ్కి ఆ కార్ గ్లాసులు మొత్తం కూడా పేలిపోయాయి. అయితే అక్కడ ఉన్నటువంటి మిగిలిన నిల్వ ఉంచినటువంటి టపాసుల్ని బయటికి తీస్తూ ఉండగా ఈ భారీ పేలుడు సంభవించినట్టు తెలుస్తోంది. సో డ్యూ టు సమ్ రెస్ట్రిక్షన్స్ డైరెక్ట్గా మీకు ఆ పోలీస్ అధికారుల యొక్క విజువల్స్ చూపించలేకపోతున్నాము. ఒంటిపైన సగం కాలినటువంటి శరీర భాగాలు ఉన్నాయి. ఒళ్ళంతా కాలిపోయింది. ఆ క్లాత్స్ అన్నీ కూడా మండిపోయి తగలబడిపోయి ఆ ఒంటిపైన గాయాలు కనబడుతూ ఉన్నాయి. పోలీస్ స్టేషన్లో సంభవించినటువంటి ఈ భారీ పేలుడు శబ్దానికి చుట్టుపక్కల నివాసాల ప్రాంతాలకు సంబంధించినటువంటి వారంతా కూడా ఒక్కసారిగా హుటాహుట్న పోలీస్ స్టేషన్ దగ్గర చేరుకున్నారు. సో చెల్లపల్లి పోలీస్ స్టేషన్, సో రక్షక బట్టలు లేని చెల్లపల్లి ఇదే. సో ఈ పోలీస్ స్టేషన్ లోపలే నిల్వ ఉంచినటువంటి ఆ బాణాసంచా బయటికి తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సో దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుడేటర్ కృష్ణమోహన్ సిద్ధంగా ఉన్నారు. కృష్ణమోహన్, ఏం జరిగింది? బయటికి తీస్తూ ఉండగా టపాసులు పేలాయి అంటున్నారు. అంత ఈజీగా అక్కడ ఏదైనా ఫ్లేమ్ లేకపోయి ఏదైనా మంట కనుక లేకపోయి ఉంటే ఈ స్థాయిలో ప్రమాదం జరిగి ఉండేది కాదు. సో బాణాసంచేనా లేకపోతే ఇంకేదైనా ఇతరత్ర పేలుడు పదార్థాలు ఉన్నాయి? ఎటువంటి అప్డేట్స్ ఉన్నాయి? కృష్ణా జిల్లా అవనగడ్డ మండలంలోని చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో అయితే ఈరోజు జరిగిన పేలుడు అంటే బేసిక్ గా వీళ్ళందరూ కూడా డిపార్ట్మెంట్ కి సంబంధించిన గతంలో అంటే దీపావళి సమయంలో కొంత అనాథరైజ్డ్ గా షాపులు పెట్టడం, తర్వాత వాళ్ళు వాటిని అనాథరైజ్డ్ గా అమ్మడం, వీటన్నిటిని కూడా పోలీసులు అప్పుడు సీజ్ చేశారు. ఆ సీజ్ చేసి అన్ని కూడా పోలీస్ స్టేషన్ లో పెట్టిన సందర్భం అవుతుంది. పోలీస్ స్టేషన్ లో పెట్టడం తర్వాత ఈ రోజు ఉదయాన్నే ఆ పోలీస్ స్టేషన్ కి సంబంధించిన వ్యవహారంలో కొంత బయటికి తీసే ప్రయత్నం అయితే చేశారు. వాటన్నిటిని తీసి ఒక వెహికల్ లో తరలించాలి అనేది వాళ్ళ మోటివ్. అంటే వాళ్ళు ఎందుకు బయటికి తీశారంటే అది వేరే దగ్గరికి పెట్టాలి అనే ఒక ప్రాంతంలోనే వాటన్నిటిని తీసి బయటికి తరలించే ప్రయత్నం చేసిన సమయంలో ఒక్కసారిగా ఆ రాపిడికి పేలుడు సంభవించింది. పేలుడుతో పూర్తిగా కూడా ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న మొత్తం కూడా ధ్వంసం తిన్నాయి. అంటే దాంతో దాదాపుగా సిబ్బంది పూర్తిగా దాన్ని ఎవరైతే దగ్గరుండి దాన్ని మార్చే ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళ పోలీసుల్లో ఒక ఎస్ఐ, మహిళా ఎస్ఐ దుర్గా, అలాగే ఇతర కానిస్టేబుల్ రిజ్వాన్, తర్వాత మరో 2 కానిస్టేబుల్ కూడా పూర్తిగా కూడా గాయమయ్యాయి. వీళ్ళందరినీ కూడా పక్కన అవనిగడ్డ సమీపంలోనే ఉన్న కేపీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఒక్కసారి ఈ సంఘటనతో షాక్ గురయ్యారు. అసలుకి భారీ మొత్తంలో నిల్వలు ఉన్నాయి. ఆ భారీ మొత్తంలో నిల్వలు ఉన్నప్పుడు అది రాపిడికి జరిగిందా, లేదు లోపల నుంచి బయటికి తెచ్చేటప్పుడు ప్రాపర్ గా వాటిని హ్యాండిల్ చేయలేకపోయారా, ఏదైనా వస్తువు కింద పడిందా ఏంటి అనేది తెలియలేదు. కానీ ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో దాదాపుగా 4 తీవ్ర గాయాలై ఒక మహిళా ఎస్ఐకి కూడా దీంట్లో పూర్తిగా గాయపడ్డ పరిస్థితి అయితే ఉంది మనోజ్. ఆ తర్వాత మిగిలిన 4 కానిస్టేబుల్ ని వాళ్ళకు కూడా పూర్తిగా దెబ్బలు తిన్నాయి, పూర్తిగా కాలిపోయారు. మనం కానీ కొన్ని విజువల్స్ లో కానీ చూస్తే దాదాపుగా చాలా మేజర్ ఫైర్ వెచ్చుకోవడం, ఒకసారిగా ఒక బ్లాస్ట్ లాగా సంభవించింది. ఈ సంభవంతో ఏం జరిగిందో అర్థం కాలే. పక్కనున్న పోలీస్ స్టేషన్ చుట్టుపక్కల ప్రాంతం వాళ్ళందరూ కూడా ఏదైనా బాంబు పెట్టి పేల్చారా పోలీస్ స్టేషన్ అనుకునే అంత శబ్దం రావడం, ఆ చుట్టుపక్కల వాళ్ళందరూ పరుగులు చేయడంతో వీళ్ళందరికీ కూడా ఇబ్బందులు పడ్డాయి. కానీ మొత్తం మీద వీళ్ళందరినీ ఆసుపత్రులకి తరలించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆల్మోస్ట్ పక్కనున్న హాస్పిటల్కి తరలించారు. దీంతో హాస్పిటల్ పూర్తిగా కూడా హాస్పిటల్కి సమీపం తరలించిన పోలీస్ స్టేషన్ పూర్తిగా కూడా చల్లపల్లి పోలీస్ స్టేషన్ ధ్వంసమైంది. లోపల ఉన్న గ్లాసులు తర్వాత ఈ మిగతా సామాన్ని మొత్తం కూడా కాలిపోయింది. ఎక్కడికక్కడ మొత్తం కూడా బీటలు వారిన పరిస్థితి కూడా అంటే ఎంత స్థాయిలో ఇది జరిగింది అనేది మనకి క్లియర్ గా అర్థమవుతుంది. కొంత గాయపడ్డ వారిలో ఏదైతే
ఈ మహిళా ఎస్ఐ ఉందో కొంత తీవ్రంగా గాయపడ్డట్టుగా సమాచారం ఉంది. మరోవైపు కొంతమంది కానిస్టేబుల్కి మరో 2-3 కానిస్టేబుల్ పరిస్థితి కూడా తీవ్రంగా ఉంది. వీళ్ళందరినీ ముందు కీర్తి హాస్పిటల్కి తరలించారు. అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి లేదు విజయవాడకి తరలిస్తారా అనేది చూడాలి. దీంట్లో ఆల్మోస్ట్ వాళ్ళు సంఘటన అసలు ఎందుకు జరిగింది, ఇది లిక్ అంటే ఈ టపాసుల్ని మళ్ళీ బయటికి బాణాసంచన ఎందుకు బయటికి తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు, బాణాసంచన బయటికి తెచ్చే ప్రయత్నంలో ఎక్కడికైనా తరలించాలనే ఒక ఉందా, లేకపోతే ఇంతకాలంగా దీపావళి జరిగిన తర్వాత కూడా ఇంతకాలంగా ఈ బాణాసంచ ఎందుకు అక్కడ పోలీస్ స్టేషన్లను ఎందుకు పెట్టారు, ఇవన్నీ కూడా కొంత ఉన్నతాధికారులు తనిఖీ చేస్తున్నారు. అయితే ముందు అయితే గాయపడ్డ వాళ్ళని హాస్పిటల్కి తరలించే ప్రయత్నం జరిగిపోయింది. స్థానికంగా గాయపడ్డ వాళ్ళందరినీ హాస్పిటల్కి తరలిస్తున్నారు. ఇప్పటికిప్పుడు కొందరు పరిస్థితి కొంత సీరియస్ గా ఉంది. వాళ్ళని వేరే ప్రభుత్వ ఆసుపత్రి కాకుండా ప్రైవేట్ హాస్పిటల్ కూడా అవసరమైతే తరలించాలి అనేది చూస్తున్నారు. ప్రస్తుతం అయితే కీర్తి హాస్పిటల్లో చికిత్స జరుగుతుంది. మనోజ్, అసలు ఇది ఎప్పుడు సీజ్ చేశారు, ఇది ఎక్కడికి తరలిస్తున్నారు అనే అంశాన్ని మరి కాసేపట్లో తెలుస్తుంది ఫుల్ డీటెయిల్. ముందుగా ఏంటంటే ఫ్లేమ్స్ ఉన్నాయా, అంటే బాణసంచ అంటుకోవడం గల కారణం ఏంటంటే ఫ్లేమ్స్ ఉన్నాయా, వాటంతా అవే చాలా రోజులుగా పక్కకు పట్టేసి ఉన్నాయి కాబట్టి ర్యాపిడ్ జరిగి ఈ బ్లాస్టింగ్ జరిగిందా? కంప్లీట్ గా కూడా ఇది రాత్రి వల్ల జరిగింది, ఫ్లేమ్స్ కి సంబంధం లేదు. లేకపోతే అక్కడ ఎందుకంటే ఒక్కసారిగా చాలా పెద్ద స్థాయిలో ఈ సరుకు ఉంది, బాణాసంచ ఉంది. ఈ బాణాసంచని వేరే దగ్గరికి తరలించాలి అనే ఉద్దేశం మీదనే ఇక్కడి నుంచి వాళ్ళందరినీ కూడా తరలించి ఒక వెహికల్ కి ఎక్కించే ప్రయత్నం ఎక్కించే ప్రయత్నంలోనే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఒకసారిగా బ్లాస్ట్ కి కావడానికి కారణం కూడా అక్కడున్న రాపిడే అనేది ప్రాథమికంగా ఒక అంచనా, అంతేకాని అసలు ఏం జరిగింది అనేది పోలీస్ స్టేషన్ లో ఉన్న ఈ 5 మందికి తప్పితే వేరే ఎవరికి తెలియదు. ఒక్కసారిగా బ్లాస్ట్ అయిపోయింది. బాణాసంచ మోస్తున్న 5 మంది సిబ్బంది దెబ్బలు తిన్నారు. ఒక ఎస్ఐ ఇబ్బంది పడింది, దెబ్బలు తిన్నారు. తర్వాత ఒక 4 కానిస్టేబుల్కి తీవ్ర గాయాలయ్యాయి. అంటే అసలు దీన్ని ఎందుకు తరలిస్తున్నారు, ఎక్కడికి తరలిస్తున్నారు అనేది కొంత అర్థం కాదు. బట్ పోలీస్ స్టేషన్ లో ఉన్న బాణాసంచని తీసి వేరే ప్రాంతంలోకి పెట్టాలి అని ఒక ప్రయత్నం అయితే జరిగింది. అక్కడ రాపిడి కదిలిస్తున్నప్పుడు జరిగిన రాపిడి వల్లనే ఈ బ్లాస్ట్ జరిగింది. అందులో కూడా బ్లాస్ట్ ఒక్కసారిగా ఫైర్ అయింది. దీంతో పెద్ద స్థాయిలో ఫ్లేమ్ రావడం, అక్కడున్న అసలు కానిస్టేబుల్ డ్రెస్సులతో సహా మామూలుగా చినిగిపోయాయి, పూర్తిగా చినిగిపోయి ఫుల్ గాయాలైన పరిస్థితి. సో స్థానికంగా ఉన్న వాళ్ళు అప్పటికప్పుడు రావడం, స్థానికంగా పోలీసులు హడావిడిన వచ్చి అక్కడ వాళ్ళందరినీ పోలీస్ స్టేషన్ నుంచి తరలించే ప్రయత్నం, పోలీస్ స్టేషన్ కి పక్క వేరే దీంట్లో నుంచి వెళ్లే ప్రయత్నం. మనం ఏదైతే ఈ వాహనాన్ని తరలించే సమయంలోనే ఇది రాపిడి జరిగి బ్లాస్ట్ అయింది అనేది మనకి ప్రాథమిక అంచనా. ఫ్లేమ్స్ అయితే రాలేదు. పక్కన స్థానికంగా ఉన్న కొంతమంది కానిస్టేబుల్స్, తర్వాత స్థానికులు వీళ్ళందరూ కూడా అప్పటికప్పుడు వచ్చి సహాయ చర్యలో పాల్గొన్నారు. వాళ్ళని ఇమీడియట్ గా కీర్తి హాస్పిటల్ కి తరలించారు. కానీ ఒక్కసారిగా ఈ చల్లపల్లి పోలీస్ స్టేషన్ లో బ్లాస్ట్ కావడం మాత్రం నిజంగా అందరికీ షాక్ ఉంది. పక్కన ఉన్న వాళ్ళందరూ కూడా పరుగున స్టేషన్ దగ్గరికి చేరుకున్నారు. ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి. అప్పటికే ఎస్ఐ 3 కానిస్టేబుల్ తీవ్ర గాయాలయ్యాయి. వీళ్ళందరినీ అవనగడ్డ ఆసుపత్రికి పక్కన కీర్తి హాస్పిటల్కి తరలించే ప్రయత్నం చేశారు. నిల్వ ఉంచిన టపాసుల్ని అసలు ఎక్కడికి తరలిస్తున్నారు అనేది ఇక్కడ మేజర్ క్వశ్చన్. అంటే పోలీస్ స్టేషన్ లో ఉన్న టపాసుల్ని బయటికి తరలించే ప్రయత్నంలో భాగంగానే ఈ సంఘటన చోటు చేసుకుంది అనేది చెప్తున్నారు. ఇది ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి. బట్ స్థానికంగా అయితే అధికారులు దీని మీద ఏం జరిగింది అనేది విచారణ కూడా జరుపుతున్నారు. మనోజ్, రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్. సో మొత్తంగా చల్లపల్లి పోలీస్ స్టేషన్లో ఒక ఎస్ఐతో సహా 4 కానిస్టేబుల్లు చాలా తీవ్రంగా గాయపడ్డారు. అక్కడ చాలా రోజులుగా నిల్వ చేసి ఉంచినటువంటి ఆ బాణాసంచాన్ని బయటికి తీస్తూ ఉండగా ఈ బ్లాస్ట్ జరిగినట్టు తెలుస్తోంది. ఈ బ్లాస్ట్లో 2 కానిస్టేబుల్ పరిస్థితి చాలా విషమంగా ఉంది. వారందరినీ కూడా ఆసుపత్రి తరలించారు, ప్రస్తుతానికి చికిత్స అందిస్తున్నారు. అయితే అలా బ్లాస్ట్ ఎలా అయింది, ఏం జరిగి ఉంటుంది,
అసలు ఆ బాణాసంచాని లేకపోతే అక్కడ ఉన్నటువంటి పేలుడు పదార్థాన్ని ఎక్కడికి తరలిస్తున్నారు, ఎందుకు తరలిస్తున్నారు అనేక కోణాల్లో కూడా పోలీసులు విచారణ చేపడుతున్నారు. దీనిపై ఆల్రెడీ విచారణ మొదలైనట్టు తెలుస్తోంది.